రాజులన్నా రాజుగారి కోటలన్నా అందరికీ ఆసక్తి ఉంటుంది. ఆ విశేషాలు తెలుసుకోవాలని ఉంటుంది. 1761లో అమరావతి ధరణి కోట కేంద్రంగా పరిపాలించిన రాజు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు. రాచరికాలు పోయిన అమరావతిలో వాసిరెడ్డి వారి సంస్థానం ఇప్పటికీ ఉంది. కృష్ణా పుష్కరాల సందర్భంగా చెన్నై నుంచి వారసులు రావడంతో కోట గుమ్మాలు మరోసారి తెరుచుకున్నాయి. వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు రాజుగారి కోట విశేషాలను మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. అమరావతి అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కుటుంబం. 1945కు ముందే ఉన్న ఈ జమీందారీ కుటుంబం తర్వాత కాలంలో ఇతర ప్రాంతాలకి తరలి వెళ్ళిపోయారు. అయినప్పటికీ అమరావతిలో వారి తాలూకు సంస్థానం, అట్లాగే వారికి సంబంధించిన రాజ కుటుంబానికి సంబంధించిన కోట కూడా ఉంది. ప్రస్తుతం ఒకసారి ఆ కోటని పరిశీలిద్దాం. గతంలో సంస్థానంలో వారు వాడిన వస్తువులు కూడా కొన్ని ఇక్కడ ఉన్నాయి, వాటిని కూడా పరిశీలిద్దాం. ప్రస్తుతం మనం రాజా వెంకటాద్రి నాయుడు కుటుంబానికి సంబంధించిన కోటలోకి వచ్చాం. ఇక్కడ చూస్తే అప్పటి కాలంలో సంస్థానంలో ఎలాంటి పరిస్థితులు ఉండేవి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ బిల్డింగ్ ఈ మొత్తం నిర్మాణం చేయడానికి దాదాపు 2 సంవత్సరాలు పట్టింది. 1945వ సంవత్సరంలోనే ఈ మొత్తం భవనాన్ని నిర్మించారని చెప్తున్నారు. ఆ మేరకు ఇక్కడ కొన్ని శాసనాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు తర్వాత మొత్తం ఏడవ తరం ప్రస్తుతం ఇక్కడ నివాసం ఉంటుంది. అయితే అప్పుడప్పుడు మాత్రమే ఆ 7వ తరం ఎక్కడ వస్తున్నారు, కానీ వీరందరూ కూడా ప్రస్తుతం ఎక్కువగా చెన్నైలోనే ఉంటున్నారు. చెన్నైలో ఇతర వ్యాపారాల్లో నిమగ్నమై బిజీగా ఉన్న ఆ కుటుంబం మొత్తం కూడా అప్పుడప్పుడు వస్తుంటారు. ప్రస్తుతం కృష్ణా పుష్కరాలు జరుగుతున్న నేపథ్యంలో పుష్కరాల ప్రారంభోత్సవానికి ముందుగా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ అమరావతిలోని అమరేశ్వర స్వామి ఆలయానికి కూడా ఈ కుటుంబమే ధర్మకర్తగా వ్యవహరిస్తున్న పరిస్థితి. సో వారి చేతుల మీదుగానే ఇక్కడ ప్రతిసారి ఊరేగింపులు కానీ ఇతర కార్యక్రమాలన్నీ కూడా జరుగుతుంటాయి. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నట్టయితే ఇది పల్లకి. రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కుటుంబానికి సంబంధించి అప్పట్లో ఈ పల్లకి ద్వారానే ఆ పండుగల సమయంలో ఊరేగింపులు కానీ ఇలాంటి కార్యక్రమాలు లేదా ఇంట్లో ఏదైనా శుభకార్యాలు జరిగినా కూడా దీంట్లోనే ఈ పల్లకీలోనే ఎక్కించి గ్రామంలో ఇక్కడ మొత్తం ఈ సంస్థానంలో ఊరేగింపు లాంటి కార్యక్రమం కూడా చేస్తుంటారు. చూడవచ్చు చాలా స్పష్టంగా ఇదంతా కూడా టేకు, ఇప్పుడు దొరకని టేకు అని చెప్పుకోవచ్చు. చాలా అరుదైన టేకుతో ఈ పల్లకీని తయారు చేశారు. ఇప్పటికీ కూడా చాలా చెక్కు చెదరకుండా చాలా ఎంతో చక్కగా ఉంది. ఇప్పుడు కూడా దీన్ని కాపాడుతూ వస్తున్నారు. ప్రస్తుతం ఆ రాజ కుటుంబీకులందరూ చెన్నైలో ఉన్నప్పటికీ ఇక్కడ కొంతమంది దీన్ని కాపాడేందుకు సంరక్షణలో ఉన్నారు. వారు ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తున్నారు. సంస్థానంలోని ఆయుధ కారాగారంలోకి వచ్చాం. ఇక్కడ చూస్తే కనుక కొన్ని మన విజువల్స్లో కూడా చూడొచ్చు. అప్పట్లో బ్రిటిష్ హయాంలో రాజా వాసిరెడ్డి కుటుంబీకులు అప్పట్లో పోరాటం చేసిన దాని తాలూకు ఆయుధాలు కూడా మనం చాలా స్పష్టంగా విజువల్లో చూడొచ్చు. ఇవన్నీ కూడా అప్పట్లో సంస్థానంలో చాలామంది ఈ సంస్థానం తరపున ఉన్న సైనికులు ఉన్నారు, వారు ఎక్కువగా దీన్ని ఉపయోగించేవారు. అలాంటి దాని తాలూకు ఒక ఆయుధం కూడా ఇక్కడ ఖజానాలో ఇక్కడ కనిపిస్తుంది. అట్లాగే ఇక్కడ మన విజువల్లో చూస్తే చాలా భారీ గంగాలాలు కనిపిస్తున్నాయి. అప్పట్లో సంస్థానంలో అందరికీ రాజబొట్లు కానీ అక్కడ పనిచేసే సిబ్బందికి భోజనం వడ్డించేందుకోసం చాలా అతిపెద్ద సంస్థ గంగాలను కూడా ఏర్పాటు చేశారు. ఇదంతా కూడా పూర్తిగా రాగితో తయారు చేశాయి. దీన్ని ఒక్కదాన్ని కనీసం మోయాలంటే కూడా 2-3 పట్టుకుంటే కానీ ఇది లేవని పరిస్థితి. అంత బరువు ఉన్న గంగాలాలు కనిపిస్తున్నాయి. ఇక చూస్తే ఇవన్నీ కూడా వంటకానికి సంబంధించిన గంగాలాలు. ఇవన్నీ కూడా సాంబార్ కానీ ఇతర కూరలు తయారు చేసే దానికోసం ఇవన్నీ కూడా వాడతారు అని చెప్తున్నారు. అట్లాగే అప్పట్లో రాజాగారి కోసం ప్రత్యేకంగా ఒక క్యారేజీని కూడా మనం చూడవచ్చు. అప్పటి నుంచి కూడా ఈ క్యారేజీని వీళ్ళు వాడుతూనే ఉన్నారు. చాలా స్పష్టంగా విజువల్లో చాలా చెక్కు చెదరకుండా ఎప్పటికీ కూడా రాగితో తయారు చేసిన క్యారేజ్ ఇది. దీన్ని కూడా ఇక్కడే భద్రపరిచిన పరిస్థితి. అట్లాగే ఇంకా మిగతా అప్పట్లో వంటకాలకు ఉపయోగించిన గరిటెలు ఇవన్నీ కూడా ఈ గరిటెలు అట్లాగే ఈ చిన్న అట్ల కాడలు లాంటివన్నీ కూడా ఎప్పటికీ కూడా ఇక్కడ చాలా స్పష్టంగా చూడొచ్చు. వీటన్నిటిని కూడా భద్రపరిచారు ఇక్కడ. తర్వాత ఇంకా పూజలు చేసే సమయంలో తీసుకెళ్లే దానికోసం మహిళలు, ముఖ్యంగా సంస్థానంలో ఉండే మహిళలు, రాజుగారి కుటుంబీకులు మహిళలు వాడేదానికోసం పూజల సమయంలో చేసేందుకు కొన్ని ప్రత్యేక వస్తువులను కూడా ఇక్కడ మనం చూడొచ్చు. అలాగే బిందెలు కానీ ఇవన్నీ కూడా గంగాలాలు ఇవన్నీ కూడా పూర్తిగా రాజు కుటుంబీకులు ఉపయోగిస్తారు. వీటన్నిటిని కూడా ఇక్కడ ఖజానాలో వీటన్నిటిని చాలా భద్రంగా ఇక్కడే ఉంచిన పరిస్థితి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు సంబంధించిన
కోటలోని ఒక బెడ్రూమ్లో ఉన్నాం. ఇక్కడ చూస్తే కనుక బెడ్రూమ్లో ఇలాంటి దాదాపు 20 వరకు బెడ్రూమ్లు ఉన్నాయి. ఇతర సంస్థానానికి సంబంధించిన రాజులు కానీ వారి కుటుంబీకులు కానీ ఎవరైనా ఇక్కడికి వచ్చినప్పుడు కూడా వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగే ఇక్కడ ఒక విజువల్లో చూస్తే దాదాపు 100 సంవత్సరాల నాటి కుర్చీ, ఒక పడక కుర్చీని కూడా మనం చూస్తున్నాం. ఎప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. ఈ ఏదైతే ప్లాస్టిక్తో చేసినటువంటి వైర్ కానీ అట్లాగే చెక్కతో టేకుతో చేసిన ఈ చైర్ ఇప్పటికీ చాలా చక్కగా ఉంది. దాదాపు ప్రస్తుత పరిస్థితులు అయితే ఇద్దరు కూర్చోడానికి వీలుగా ఉన్నంత విశాలమైన పడక కుర్చీని కూడా మనం విజువల్లో చూడవచ్చు. 100 సంవత్సరాల నుంచి కూడా దీన్ని సంరక్షిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ చాలా ఇక్కడ ఉన్న సంరక్షకులు చాలా స్పష్టంగా దీన్ని దాదాపు 7 తరాలుగా దీన్ని సంరక్షిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం సంస్థానంలో 20 వరకు గదులు ఉన్నాయి. ఎవరు ఇతర ప్రాంతాల నుంచి వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా ఉండే దానికోసం ఇక్కడ ఈ స్థాయిలో ఏర్పాటు చేశారు. ఈ మొత్తంగా రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కుటుంబానికి సంబంధించిన కోట అలాగే సంస్థానంలోని గదుల పరిస్థితి ఇది. కెమెరా పర్సన్ నరసింహతో రవీందర్ రెడ్డి, సాక్షి టీవీ, అమరావతి.